ఓకే గైస్, సో ఈ వీడియోకి వచ్చేసి మనకి ఇంట్రో అయితే అవసరం లేదనమాట. ఎందుకంటే మనం మీరు ఆల్రెడీ చూశారు మన తమ్మునేల్లో మనం బొట్టుకేసుకు వచ్చాము. సో ఇప్పుడు మొత్తం చూపిస్తాం మీకు ఇక్కడి నుంచి. ఓకే, సో మనం ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే వస్తుంది అనమాట. ఆ సైడ్ అంతా మనకి హనుమంతుల వారిది ఇంకా శ్రీరాముల వారిది అందరిది ఎటు సైడ్ ఉంది. మనకి ఇదేమో వెంకటేశ్వర స్వామిది. సో గైస్ అదిగోండి మీరు చూశారు కదా, అక్కడ ఆగండి జూమ్ చేస్తా. ఓకే, సో వెయిట్. ఓకే, సో మీరు చూశారు కదా అంగడి అక్కడ ఉన్నారు అయ్యప్ప స్వామి. సో మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇవన్నీ కవర్ చేద్దాము. ఓకే, దీన్ని స్టడీ మోడ్లో పెడతా. సో గైస్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మాకు ఒక 3-4 టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ లోపల. సో వాటికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని దేవుణ్ణి, దాని తర్వాత మీకు ఇదంతా చూపిస్తాను మళ్ళీ వచ్చి నేను. సో ఇక్కడ ప్రసాదం అనేది ఇస్తున్నారనమాట. చూడండి, మ్యాక్సిమం మెంబర్స్ మొత్తం తమిళ వాళ్ళు వస్తున్నారు, తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది, బట్ టూరిస్ట్ అయితే చాలా మంది ఉన్నారు. నేను చాలా తొందరగా మొత్తం దర్శనం చేసుకుని అయితే వచ్చాను ఇక్కడికి. చూద్దాం. ఇది మన ఇండియాలో ఉండే వేరు ప్రాంతాల దగ్గర నుంచి వాళ్ళు శిల్పాలు తెచ్చుకున్నారు ఇక్కడికి, మలేషియాకి. ఇవన్నీ మీకు తెలిసినట్టు అంటే మీరు చూసినట్టు కేరళ నుంచి, ఇక్కడి నుంచి. ఇక్కడ మొత్తం అందరు దేవుళ్ళు ఉన్నారు, అమ్మవారు, వినాయకుడు, హనుమంతులు వారు, మ్యాక్సిమం మొత్తం అందరినీ కవర్ చేశారు. సో గాయస్ ఇక్కడ మనం పైకి వెళ్తే మనకి ఇక్కడ శివయ్య ఉన్నారు, నంది కూడా ఉంది, చాలా పెద్దగా ఉన్నారు. నంది అయితే చూపిస్తాను మీకు.
వినాయకుల వారు. నాకు ఈయన పేరు తెలియదు, బట్ ఇక్కడ పైన ఉంది చూడండి. మీకు తెలిస్తే కనుక మీరు కింద కామెంట్ చేయండి నాకు. సో గైస్, నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియో పెట్టా హనుమంతులది, హనుమాన్ టెంపుల్ది. ఎవరైనా చూడకపోతే కనుక నేను కింద మెన్షన్ చేస్తా, వెళ్ళి పక్కాగా చూడండి. దాని ఆర్కిటెక్చర్ కానీ అంతా చాలా బాగుంది. కొండ ఇది. నేను చెప్పా కదా మీకు నంది ఉంటారని చెప్పి, చాలా పెద్దగా. చూసారు ఎంత బాగున్నారు ఈయన. సో ఇంకా ఇక్కడైతే అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు నేను చూపించింది కదా మీకు లోపలికి, ఇక్కడ ఓన్లీ 2 ఫ్లోర్స్ ఉంటాయి. ఒకటి కింద నేను మీకు చూపించింది ఆ దేవుళ్ళు ఇక్కడ. నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది అనుకోండి ఆ స్టెప్స్ మీద పైకి వెళ్ళాలి నెక్స్ట్. సో అక్కడికి వెళ్ళి చూపిద్దాం తర్వాత ఏముంటుందో. చాలామంది టూరిస్టులు, అంటే ఇప్పుడు నార్మల్గా వేరే వేరే కంట్రీస్ నుంచి చాలామంది వస్తారు కదా టూరిస్ట్స్. వాళ్ళందరూ మన హిందూ కల్చర్, మన ఇండియన్ కల్చర్ తెలుసుకోవడానికి చాలామంది వస్తున్నారు ఈ టెంపుల్స్కి అయితే. అంటే టూరిస్ట్ స్పాట్ అని చెప్పేసి రావడం విషయం పక్కన పెడితే, సో మన కల్చర్ ఏంటి, ఎట్లా ఉంటుంది మన కల్చర్ అనేది మొత్తం తెలుసుకోవడానికి అయితే చాలామంది ఫారినర్స్ అయితే వస్తున్నారు ఇక్కడికి. సో దాంట్లో చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా వచ్చారు. అంటే నార్మల్గా ఇప్పుడు నీకెట్లా తెలుసా అంటే, నేను వాళ్ళతో కన్వర్జేషన్ జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. ఎక్స్క్యూజ్ మీ. గ్యాస్ ఇప్పుడు ఆ పైకి అయితే మనం వెళ్ళాలి. నెక్స్ట్ ఆ కేవ్స్లో మనకి ఇంకొక 2 టైప్స్ అయితే ఉంటాయి. కింద కాకుండా ఇంకా పైకి కూడా వెళ్ళాలి, అది కూడా ఉంటుంది మీకు. సో మొత్తం పైకి అయితే వెళ్ళి చూపిస్తా. చూసారా చాలామంది ఫారినర్స్ అయితే వస్తున్నారు, మనం చూడవచ్చు ఇక్కడ. ఇంకా సగం కూడా రాలే మనం కింద నుంచి, అప్పుడు ఆయాసం వస్తుంది. ఓకే, మొత్తం ఫుల్గా పైకి ఎక్కేసి అయితే నేను తర్వాత మీకు చూపిస్తా. సేవ్ సెట్. ఫైనల్లీ వీ కేమ్ అప్. మనం పైకి అయితే వచ్చేసాం, చూస్తున్నారు కదా. వీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ దేర్. మార్నింగ్ వస్తే ఎక్కువ మంది క్రౌడ్ ఉండరేమో అనుకున్నా,
అయినా చాలామంది ఉన్నారు. మనకి ఎక్కడి నుంచి మనం ఆ కింద నుంచి పై ఎక్కడానికి నానా బాటలు పడుతున్నాం. తీరిపోతుంది, మొత్తం పులుసు కారిపోతుంది. చాలామంది చైనీస్గా అనే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ముసలి అయితే వస్తున్నారు. నాకు అర్థం కావట్లా వాళ్ళందరూ అంత ఈజీగా అట్లా ఎక్కుతున్నారు. చూశారు కదా, ఇంకా పైకి ఉంది, అక్కడ అమ్మవారు అయితే ఉంటారు. సో మనకి కిందే అయ్యప్ప స్వామి వారు అయితే ఉన్నారు. ఇక్కడ ఉంటారు మనకి అయ్యప్ప స్వామి వారు. సో ఈయన దర్శనం చేసుకుని మనం పైకి వెళ్దాం. సో గాయస్, ఇదే మనకి అయ్యప్ప స్వామి వారు. ఇక్కడ వెయిట్, నేను జూమ్ చేస్తా మీకు. ఓకేనా గాయస్, చూస్తున్నారు కదా, అదిగా మన అయ్యప్ప స్వామి వారు. ఇక్కడ చూడొచ్చు మీరు వాల్స్ మీద. ఇది వాల్స్ కాదు, ఇది ఒక కేవ్. దీని లోపల కూడా ఎట్లా పెయింటింగ్ చేశారో మనకి. ఇది మనకి అయ్యప్ప స్వామి వారు, ఇంకా ఆయన వాహనం మీద. చూడండి ఎంత బాగుందో చూడడానికి. సో మనం బయటికి వెళ్ళి ఆ పైకి అయితే మనం ఎక్కాలి. ఆ పైన మనకి అమ్మవారు అయితే ఉంటారు. చూసారు కదా, శ్రీవల్లి దేవనేని మురుగన్ అని చెప్పేసి అమ్మవారు అయితే ఉంటారు దానిపైన మనకి. సో అక్కడికి వెళ్ళి మిగతా చూపిస్తాం మీకు.
మనం పైకి వెళ్తున్నాం. మా పైన మనకు అమ్మవారు అయితే ఉంటారు. ఇందా మీరు చెప్పినట్టు ఇంక ఇదే లాస్ట్. ఇంక పైకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు బయట కొన్ని ఆర్ట్ క్యాఫేస్ అయితే ఉన్నాయి. ఆ ఆర్ట్ క్యాఫేస్ ఇంకా సంథింగ్ ఏదో ఉంది, ఏదో జూ టైప్ ఉంది. ఐ డోంట్ నో, జూ అయితే కాదు, ఏదో సమ్ బోట్స్ అయితే ఉంది. అది కూడా చూపిస్తాను మీకు వెళ్ళి. వాళ్ళ క్యాష్ అవైలబుల్ ఉంటేనే నేను చేయలేను. క్యూఆర్ అవైలబుల్ అంటే ఐ కెన్ పే, బట్ క్యాష్ అయితే నాకు లేవు కాబట్టి ఐ విల్ ట్రై మై బెస్ట్. You can see monkeys there. ఇక్కడ కోతుల్ని అయితే చూడొచ్చు. అది అక్కడ ఏం చేస్తుంది చూడండి. మనం లోపలికి వెళ్ళి అక్కడ అమ్మవారు ఉంటారు. ఆవిడ దర్శించుకుని మనం ఇంకా బయటికి వెళ్దాం. మీరు చూడవచ్చు అమ్మవారిని. శ్రీ వల్లి దేవనేని మురుగన్ అంట అమ్మవారు ఆవిడ. సో గైస్, ఇంకా కింద నుంచి పైకి అయితే రావడం అయిపోయింది. ఇంక ఇక్కడ కూడా అయిపోయింది అంతా. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇంక పైన అయితే ఇంక ఇదే లాస్ట్. ఇంక ఇది కూడా అయిపోయింది. సో నెక్స్ట్ మనం కిందకి వెళ్ళి అక్కడ ఇంకో అమ్మవారు అయితే ఉంటారు. అక్కడ విగ్రహం కూడా చాలా బాగుంటుంది. అది కూడా మీకు చూపించిన తర్వాత నెక్స్ట్ ఆర్ట్ క్యాఫేస్ దేంట్లో చూద్దాము. ఓకే, బాయ్.